హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ స్వస్తిక. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి హెల్దీ వర్షన్ ఆఫ్ చాకోస్ అన్నమాట. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే చూసేయండి. ముందుగా ఈ చాకోస్ కోసం నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోకి రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే అందులోకి మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వీట్ ఫ్లోర్ అనమాట. ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జావర్ ఫ్లోర్. మనము మామూలుగా జొన్న పిండి పిల్లలకి ఎటువంటి రూపంలో ఇవ్వడం లేదు, సో నేను ఇలా మిక్స్ చేస్తానన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం బటర్ తీసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ బటర్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తంలో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఉండకట్టి చూడాలన్నమాట. అదిగో ఇలా వచ్చింది అంటే మన నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులోకి జాగరీ పౌడర్ తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం స్వీట్గా తినాలనుకుంటే ఇంకా 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1.5 స్పూన్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే చాకోస్ చేస్తున్నాం కాబట్టి దాని ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ రావాలి కదా, సో అందుకు కోకో పౌడర్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పౌడర్లోకి కొంచెం కొంచెంగా నేను మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఒక ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి మిల్క్ వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకొని చూసుకొని కలుపుకోవాలన్నమాట. చపాతి పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని ఒక లిడ్తో కవర్ చేసి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టాలి. ఆ టైంలో ఇక్కడ నేను ఒక ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ పెట్టుకొని దానికి బటర్ పూసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా మొత్తం బటర్ రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చాకోస్ ఇందులోనే చేస్తాం కాబట్టి అవి దానికి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, చాకోస్ పిండి పెట్టుకొని ఇలా బాగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని చపాతీ కర్రతో ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, చేత్తోనే నీట్గా ఒత్తుకోవాలన్నమాట, అది సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ థిక్నెస్తో మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట బాగా. నెక్స్ట్ ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుందని చెప్పి ఈ షేపే కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ చేత్తో అయినా షేప్స్ చేసుకోవచ్చు. ఎలాంటి షేప్ అయినా చేసుకోవచ్చు. బాల్స్, రింగ్స్, నార్మల్ చాకో షేప్స్, మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. నాకు త్వరగా అయిపోతుందని చెప్పి ఈ షేప్ చేసుకుంటున్నాను అంతే. చూడండి, అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుంటున్నాను. దీనికి గ్యాస్ స్టవ్ అవసరం లేదు. ఇక్కడ మైక్రోవేవ్లో 1 మినిట్ ఫస్ట్ బేక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను 1 మినిట్ బేక్ చేసిన తర్వాత ఆ ట్రే బయటికి తీసి అన్ని వెనక్కి తిప్పుకొని మళ్ళీ పెట్టుకోవాలి. సో ఆ ప్రాసెస్ అనమాట ఇది. అన్నిటిని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఒక 1 మినిట్ బేక్ చేసుకోవాలన్నమాట.
చూడండి మన చాకోస్ రెడీ అయిపోయాయి. వావ్! నెక్స్ట్ అవన్నీ ఒక ప్లేట్‌లోకి నేను తీసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఈ చాకోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా పిల్లలకి ఇస్తున్నాను పాలల్లో కలిపి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. పిల్లలు చాకోస్ తీసుకో. తినుమా, ఒక్కటి తీసుకో. బాగున్నాయా? బాగున్నాయా? తినండి. ఈ వీడియో ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.